నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ మధు మిత్రులారా తెలంగాణలో ఇప్పుడు సెన్సేషన్ చెప్తున్న టాపిక్ ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు ఎన్నుకోవడం తర్వాత రాజాసింగ్ రాజీనామా ఇట్లా ఈ రాజాసింగ్ రాజీనామా మీద గోషామహల్ నుండి ప్రత్యర్థిగా ఉన్నటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే బాగున్నారా అన్న చాలా బాగుంది. రాజాసింగ్ రాజీనామా ఒక ఎత్తు అయితే బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఒక ఎత్తు అంటే బీసీ నినాదంతో గత ఎలక్షన్లో మేము ముఖ్యమంత్రిని బీసీని చేస్తామన్నారు కానీ మళ్ళీ అగ్రకులాలకే కట్టబెట్టారు ఎట్లా చూస్తారు ఒక బీసీ బీటగా దీన్ని బీజేపీ అంటేనే అగ్రకులాల వల్ల పెత్తనం నడుస్తూ ఉంటుంది. మీరు కేంద్రంలో చూసుకోండి, రాష్ట్రంలో చూసుకోండి, అగ్రకులాల యొక్క పెత్తనాన్ని కొనసాగిస్తారు వాళ్ళు. మీరు ఎన్ని బీసీ నినాదాలు ఎన్ని వచ్చినా ఎంత పోరాటం చేసినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అయితే మేము ముందుగా ఊహించిందే ఇది. ఎందుకనంటే వీళ్ళు చెప్తారు ఒకటి, చేస్తారు ఒకటి. ఇవాళ వాళ్ళ అంతర్గత విషయం నేను మాట్లాడద్దు, అయినా మీరు అడిగినారని చెప్పి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్కి ఇచ్చుకున్నారు అధ్యక్షత పదవి. ఇక అది పార్టీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు చర్చించుకోవాలి. బీసీలను మోసం చేస్తుందని అనుకోవచ్చా? పార్టీ పుట్టింది అగ్రవర్ణాల మధ్యలో పుట్టింది. ఇవాళ పార్టీ మీరు కేంద్రంలో చూడండి, ఒక 5 ఉంటారు. ఒక అమిత్ షా అనుకోండి, కులాల వరకే పెద్ద పెట్టేస్తారు. ఇక మన బీసీల గురించి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకు చిన్న చూపే. రాజాసింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే లేదు వీళ్ళు నాకు 10 మంది సంతకాలు పెట్టాలి, పెట్టకుండా 3 పెట్టిరు, ఇంకో 7గురిని బెదిరించిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ అట్లా ఉంటుందా బీజేపీ పార్టీలో వస్తాను? ఏమో ఆయన చెప్పిండు కదా అట్లా. ఆయన అట్లా చెప్పిండు, మనం నమ్మాలి అంతే. అయితే రాజాసింగ్ దాంట్లో ఇంకో అర్థం కూడా మనం తీసుకురావచ్చు. ఏంటి అని అంటే, నీకు పెట్టలేదు అని అంటే నీ యొక్క నాయకత్వాన్ని గుర్తిస్తలేరు అన్నట్టు. భయపడించి పెట్టకుండా చూసిండ్రా, లేకపోతే వాళ్ళు ఈయన నాయకత్వం సరైంది కాదని పెట్టలేదా అన్నది క్వశ్చన్ మార్క్. ఓకే, మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? రాజాసింగ్కి కాదు అనడానికి నేను నా అనుభవం ప్రకారంగా రాజాసింగ్ ఇస్ నాట్ ఫిట్. ఆయన అధ్యక్షునికి ఫిట్ కాడు. ఎందుకు? ఇంతకుముందు గత ఎలక్షన్లలో బీజేపీ నుంచి ఒక్కడే అన్నట్టు అతను ఒక్కడే బీజేపీ పార్టీ నిలబెట్టిండు కదా. ఇప్పుడు ఏంది అని అంటే, జాగ్రఫికల్గా మనకేంది, అక్కడ ఓల్డ్ సిటీ ప్రాంతం ఇది. అక్కడ ఎప్పుడు ఓటర్లు ఎట్లా చూస్తారు అని అంటే, ముస్లింలను దృష్టిలో పెట్టుకొని ఓటేస్తారు. సరే, ఇతనికి అవకాశం ఇచ్చారు మీరు అన్నట్టు, ఎవరిని గెలిపించకుండా ఇతను గెలిపించిండు. కానీ ఈయన చేసిండు ఏంది? ఈయన ప్రజలకు ఏ రకంగా ఆయన నిలబడ్డాడు, ఆయన ఏ రకంగా అండగా నిలబడ్డాడు, ఇవన్నీ మనం ఒకసారి చూసినట్టయితే ఆయన జీరో. ఆయన ఏంది అని అంటే, ఆయన నాయకత్వం అనేది టోటల్గా ఫెయిల్యూర్ అయినటువంటి నాయకత్వం. మరి అలాంటి ఒక కాన్స్టిట్యున్సీలో నీకు నాయకత్వం ఇస్తే 10 మంది నాయకులను నువ్వు సృష్టించలే, నువ్వు ఆ నియోజకవర్గంలోనే నీ యొక్క నాయకత్వం ఫెయిల్యూర్ అయింది. ఇక నువ్వు రాష్ట్రానికి ఎట్లా అర్హుని అవుతావు? నీకు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండాలి. అలాంటి నాయకత్వ లక్షణాలు లేవు నీకు. 3 సార్లు ఎమ్మెల్యేగా అయినావు. నీ పార్టీని ఏంది అంటే, ప్రజలు ఏంది అంటే అనివార్యంగా అక్కడ అతన్ని గెలిపిస్తున్నారు. హిందుత్వం అన్న ఒక ఎజెండాతో గెలిపిస్తున్నారు. కానీ మొదటిసారి గెలిపించినప్పుడే నువ్వు ఎంతో అభివృద్ధి చేయాలి. అటు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, అలాగనే నీ యొక్క పార్టీకి మేలు చేసుకుని నీ కార్యకర్తలను ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలి. కానీ అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయాడు. అంటే నేను మాత్రం కేవలం ఏంటంటే ప్రజలకు కోణం నుంచే మాట్లాడాలి తప్ప, ఇక వాళ్ళ రాజకీయ పార్టీలో ఏం జరుగుతుంది, ఆయన ఎంతవరకు సక్సెస్ అయింది అన్నది నాకు అనవసరం. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు కదా, ఏం అభివృద్ధి చేయాలని గోషామహల్? ఏం అభివృద్ధి అన్నది ఆయనకు అసలు ఆలోచన ఉండదు. అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన తనకు ఉండదు. ఎంతసేపు పైసలు దండుకోవడం, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే ఎక్స్ట్రాక్షన్లు చేయడం, ఇలాంటి దాంట్లోనే ఆయన ఏంది అని అంటే నిమగ్నమై ఉంటాడు. సో ఇక అభివృద్ధి అని అంటే ఆయనకు అంత ఆసక్తి ఉండదు. అట్లా అభివృద్ధి చేసి నా నాయకత్వాన్ని బలపరచుకోవాలన్న కోరిక ఉండదు. ఎందుకనంటే ఆయనకు తెలుసు చిట్ట చివరిగా ఎన్నికలు వచ్చినప్పుడు
మతతత్వంతోనే మనం గెలవచ్చు అన్నది అతనికి ఒక నమ్మకము. అట్లాగనే అక్కడ ఉన్న వాతావరణం కూడా అట్లా ఉన్నది. కాకపోతే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కాదు, ప్రజలు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, మూడోసారి కూడా అంటే ఏం అభివృద్ధి చేయకుండానే ప్రజలు ఓట్లేస్తున్నారా? ఇప్పుడు ఒకటి మనము అభివృద్ధి ఒకవైపు, సెంటిమెంట్ ఒకవైపు. సెంటిమెంట్ ఎట్లాంటిది అని అంటే అంత తొందరగా పోదు. ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో ఆడ అభివృద్ధి ఉండదు. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ సెంటిమెంట్ ఉండదు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ పాకిస్తాన్ భూస్థాపితమైంది. కారణం ఏంటి అంటే మత ఛాందస్యవాదం మితిమీరి పెరిగిపోయింది. ఎక్కడైతే మత ఛాందస్యవాదం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఉదాహరణకు పాకిస్తాన్ని తీసుకోవచ్చు మనం. అట్లా ఇక్కడ కూడా మనం హిందూ మతమా, అది ఇస్లామిక్ మతమా, అది క్రిస్టియానిటీ మతమా అన్నది పక్కన పెడితే మతంకి అనేది ఒక పరిధులు ఉంటాయి. ఆ పరిధి లోపలనే మతాన్ని మనం కాపాడుకోవాలి. మితిమీరి మనము మతతత్వాన్ని ప్రేరేపిస్తే అభివృద్ధి అనేది ఉండదు, ఆడ కుంటుపడుతుంది. సో రాజాసింగ్కి ఇప్పుడు మీరు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అంటున్నారు కదా, సెంటిమెంట్ బలంగా ఉంది. అయితే మీరు ఇది కూడా చూడొచ్చు. లాస్ట్ టైం బీఆర్ఎస్ అభ్యర్థికి 63, మా పార్టీకి 63,000 ఓట్లు వచ్చినాయి. అతనికి మాకు ఒక 10-15,000 ఓట్ల తేడా. అంటే మేము ఎంత చైతన్యపరిచినాము జనాలను అన్నది దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు. రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాయనేది వార్తలు వస్తున్నాయి. ఏ పార్టీలకు ఆయనను ఆహ్వానించారు? ఎందుకంటే అతను అత్యంత వివాదాస్పదమైనటువంటి నాయకుడు. నీకు హయర్కీ ఉంటుంది ప్రతి పార్టీలో, దాన్ని గౌరవించాలి. అతనికి గౌరవించడం రాదు. అతను ఏంటంటే ఒక డిక్టేటర్ లాగా, ఒక మొనోపలి లాగా. ఈ మొనోపలి డిక్టేటర్ నీకు ఎట్లొచ్చింది బలం అంటే ప్రజలు అనివార్యంగా అక్కడ ఒక నాయకుడిని నిర్మాణం చేసుకోవాలన్నది ఆలోచించి ఆయనకు ఓట్లు వేసారు తప్పితే ఇతని యొక్క నాయకత్వ లక్షణాల మీద ఓట్లు వేయలే, ఇతని అభివృద్ధి మీద ఓట్లు వేయలే, ఇతను ప్రజలకు అండగా నిలుస్తాడని ఓట్లు వేయలే. కేవలం ఒక మతతత్వవాదం వినిపిస్తాడు కాబట్టి అనివార్యంగా వేస్తున్నారు. అయితే మేము ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో నా యొక్క ఆలోచనలు కానీ, నా యొక్క పనులు కానీ, నా యొక్క సేవలు కానీ ప్రజలకు అందిస్తున్నప్పుడు అప్పుడు నేను ప్రతి గడప గడపకు చెప్పినాను, మనకు అభివృద్ధి ఉండాలి కానీ మతతత్వం ఉండొద్దు. మతం మనకు వద్దు, మానవత్వం కావాలి. మతం అనేది మనకు రాజకీయాల్లో వాడుకోవద్దు. మానవత్వవాదాన్ని మనము ప్రేరేపించాలి. సో అట్లా మానవతావాదం అతని దగ్గర లేదు కాబట్టి, మతమే ఉన్నది కాబట్టి, ఆ మతము ఉంటే మన అభివృద్ధి జరగదు కాబట్టి ప్రజలకు మెల్లిమెల్లిగా క్రమక్రమంగా వాళ్ళను మనం చైతన్యపరిచినాం. దానికి అనుగుణంగానే ఇవాళ 63,000 ఓట్లు వాడికి తీసుకురావడం జరిగింది. సో ప్రజలల్లో చాలా మంచి మార్పు వచ్చింది. ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీకి వస్తా అంటే మీరు ఆహ్వానిస్తారా? ఎట్లా వస్తారు? అది పార్టీ నిర్ణయం కదా. పార్టీ ఆయనను వెల్కమ్ చేస్తే మేమందరం వెల్కమ్ చేస్తాం. అంటే ఒకవేళ పార్టీ వెల్కమ్ చేస్తే మళ్ళీ మీ సీట్కి ఎసరు వస్తుంది కదా. ఇప్పుడు అతను ఒక ఫెయిల్యూర్ లీడర్ అండి, నాకు పోటీ కాదు. ఇప్పుడు ఏంది అని అంటే మనకు పోటీ దేంట్లో ఉండాలి? ఒక నాయకునికి పోటీ రావాలంటే దేంట్లో? ప్రజలకు సేవ చేసే దాంట్లో, అభివృద్ధి చేసే దాంట్లో. ఇవాళ మీరు గోషమ్మలో ఎక్కడ ఏ గల్లీలో పోయి ఎవరిని అడిగినా కానీ రాజాసింగ్ ఏం చేసిండంటే ఏం చేయలే, కానీ దందలు చేసుకున్నాడు, పైసలు మూట కట్టుకున్నాడు, బ్లాక్మెయిల్ చేసిండు, ఎక్స్ట్రాక్షన్లు చేసిండు అని చెప్తారు. అతనితో నాకేం పోటీ? మనమేమో ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల యొక్క అభ్యున్నతికి మనం పాటుపడతాం. అతనిది ఏంటి అని అంటే ఎంతసేపు ఎక్స్ట్రాక్షన్, డబ్బులు సంపాదించాలి. అట్లా ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నారా? ఏముండయి. ఇప్పుడు మధు నేను ఒకటి చెప్పాలన్నా, ఈయన ఏంది అని అంటే ఒక సెల్ఫ్ గ్లోరిఫికేషన్. ఏంది అంటే నాకు ఈ పార్టీ వాళ్ళు పిలుస్తారు, ఆ పార్టీ వాళ్ళు పిలుస్తున్నారు అని. నేను ఎందుకు పిలుస్తారు? నువ్వు ఏ నాయకత్వంలో నువ్వు మెండుగా ఉన్నావు, బలంగా ఉన్నావు, నువ్వు ఏం చేసినావు అని ప్రజలకు అందరికీ తెలుసు. అక్కడ తిరుగులేని లీడర్, తిరుగులేని ఎమ్మెల్యే ఎందుకు ఆహ్వానించారు? తిరుగులేని ఇప్పుడు దూరంకేని మీకు అట్లా అనిపించవచ్చు, 3 సార్లు గెలిస్తే తిరుగులేని ఎమ్మెల్యేగా. మేము క్షేత్రస్థాయిలో ఉంటాం కాబట్టి, ప్రజలలో ఉంటాం కాబట్టి, అక్కడ ఉన్న వాతావరణాన్ని గమనిస్తాం కాబట్టి, మతతత్వవాదానికి పెద్దపీట వేస్తారా అన్న ఆలోచనలు ఇంతకు ముందు ప్రజలు ఉన్నారు కాబట్టి అతను గెలుచుకుంటూ వస్తున్నాడు. కానీ మీరు లాస్ట్ ఎలక్షన్ చూడండి, బీఆర్ఎస్ పార్టీ, నేను కేటీఆర్ గారికి చెప్పిన, అన్న ఇది 100% విన్నింగ్ సీట్ అయింది, 6 నెలల ముందే చెప్పిన. అయితే కొద్దిగా మా క్యాండిడేట్ లోపాల వల్ల అప్పుడు కొద్దిగా నష్టపోయినాం. లేకపోతే క్యాండిడేట్ బలంగా ఉంటే
63 కాదు కదా, మేము గెలిచి తీరుతుంటామాట. రాజా సింగ్ను చిత్తుగా ఓడిస్తుంటే, ఎందుకంటే ప్రజలల్లో ఆ మార్పు వచ్చింది. దాన్ని మేము ఎన్కాష్ చేసుకోవడంలో పార్టీ కూడా సఫలీకృతమైంది, కానీ క్యాండిడేట్ ఎన్కాష్ చేసుకోలేకపోయిండు. దానివల్ల మళ్ళీ రాజా సింగ్కి ఒక అవకాశం దొరికింది తప్పితే, ఇప్పుడు మీరు గ్రాఫ్ చూసుకోండి, ఇవాళ నాట్ ఏ జోక్, 63,000 ఓట్లు అతనికి 80 అట్లా వచ్చినాయి. మరి ఈ మార్పు ఎట్లొచ్చిందంటారు? ప్రజలు తెలుసుకున్నారు కదా వాట్ ఈజ్ వాట్ అని. నేనేమంటానంటే, ఒకవేళ మీ పార్టీ మీ దృష్టికి తీసుకురావడం కానీ, ఆయన మీ పార్టీకి దృష్టి తీసుకెళ్ళడం కానీ, ఇట్లా ఏమన్నా సంప్రదింపులు? సంప్రదింపులు అనేది అంతర్గత విషయాలు, అందరికీ ఓపెన్గా వచ్చి సంప్రదింపులు చేయరు. నేను రాజా సింగ్ నాయకత్వాన్ని టోటల్గా, నేను ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో వచ్చినాను కాబట్టి, యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నేను బీఆర్ఎస్లో వచ్చి వాళ్ళ కమిట్మెంట్ లీడర్షిప్ చూస్తున్నా కాబట్టి, మా కేసీఆర్ గారి దూరదృష్టి చూస్తున్నాను, కేటీఆర్ గారి ఒక ఆలోచనలు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇలాంటి క్యాండిడేట్ ఫిట్ కాడు మా పార్టీలో. ఎందుకనంటే ఇది కేవలం ఐడెంటిటీ పాలిటిక్స్ ఆడతారు. ఐడెంటిటీ పాలిటిక్స్ అంటే ఎప్పుడు నేను నా పేరు ఒక ఎన్హాన్స్ చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, నా పేరే పెంచుకోవాలి, కానీ పార్టీకి లాభం చేయాలని ఉండదు, ప్రజలకు లాభం చేయాలని ఉండదు. ఐడెంటిటీ పాలిటిక్స్, ఈ ఐడెంటిటీ పాలిటిక్స్ ఏ పార్టీ కూడా ఆహ్వానించేది నా అనుభవం మేరకు. అయితే ఆయన అంటున్నాడు, నాకు వీళ్ళు ఫోన్ చేసిరు, వాళ్ళు ఫోన్ చేసిరు, ఎవరు చేయరు రాజా సింగ్, నీ అవసరమే లేదు, నువ్వు వస్తే మాకు నష్టం, నువ్వు నాకు ఇప్పుడు పార్టీలలో ఏదన్నా ఎప్పుడు పిలుస్తారండి? అరే ఈ నాయకుడు ఏ పార్టీ నుంచైనా కూడా నిలబెడితే గెలుస్తాడబ్బా, ప్రజలకు ఈయన చాలా బాగా ఏంటంటే అటాచ్మెంట్ ఉన్నది, మంచిగా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసిండు, ఈయన అభివృద్ధి ఈయనకు ఒక పేరు తెచ్చింది అని ఎవరంటారు, ఎవరు అనుకుంటారు? అట్లాంటి వాతావరణమే లేదు. ఇప్పుడు నగరంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. మనము గతంలో మాట్లాడితే ఒక పి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, అరే ఈయన ఒక అభివృద్ధి చేసే నాయకుడు అన్న అట్లా ఎవరైనా అనుకోవాలి కదా. అంటే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ, పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీగా నేనే అనుకుంటున్నా. ఇప్పుడు ఉదాహరణకు మా హరీష్ రావు గారు ఉన్నారు, మీకు తెలుసు, ఆయన ఏంటంటే అభివృద్ధి, ఆయన ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే 15,000 నుంచి మొదలు పెడితే ఇలా 1,20,000 దాకా ఆయన మెజారిటీని రీచ్ అయ్యిండు. అంటే ప్రజల విశ్వాసాన్ని చొరగొన్నాడు, ప్రజలు ఆశీర్వదించారు. అలాంటి నాయకుని ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది. కేవలం కాషాయి వస్త్రాల మీద, కాషాయి జెండా మీద అందరినీ గుమ్రా చేసి అభివృద్ధి చేయకపోవడం, కేవలం వాళ్ళ సెంటిమెంట్ని ఎన్కరేజ్ చేసుకోవడం అదే పనిగా పెట్టుకున్న నాయకుడు ప్రజలకు అందరికీ తెలిసిపోయిండు. ఇప్పుడు అతనికి ఎక్కడ ఛాన్స్ లేదు, ఆయన చెప్పుకుంటుంటాడు. నేను చెప్పినా కదా, ఐడెంటిటీ పాలిటిక్స్ ఇదంతా. ఒకవేళ మీ పార్టీలోకి వస్తా అని మీ పార్టీ వాళ్ళు ఆహ్వానించి మీ పార్టీలోకి తీసుకుంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నేనేం ఫీల్ కాకు, మానది ఏం ఫీల్ ఉంటాం మనము, నేను చేసుకుంటూ పోయేటోనే. ఇవాళ మీరు గోషణమేళ చూడండి, 6,000 ఉచిత విద్యని అందించిన, జాబ్ మేళ పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇప్పించిన, అంగన్వాడీ పిల్లలను నేను ఓన్ చేసుకున్నా, దళితవాడలో బస్సు యాత్ర చేసిన, ఇప్పుడు మన బస్తీవాడలో నిద్ర అని మళ్ళీ చేస్తున్నా. ఇవన్నీ నాకు ఏంది అని అంటే, పార్టీ గుర్తించది ఎప్పుడు, పార్టీకి నేను ఎప్పుడు ఆలోచనలోకి వస్తా అంటే ఎన్నికల ముందు. ఆ ఎన్నికలు రాకముందే ఇప్పుడు అడావుడి చేసుకునేది ఏం లేదు. ఆయన వస్తే సంతోషం, కానీ మీరు అంటున్నారు కాబట్టి ఆయన క్యారెక్టర్ అయితే. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఆయన పార్టీలోకి రావడానికి? ఆయన పార్టీలోకి అంతిమంగా అధిష్టానం మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వాళ్ళిద్దరు ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మా ప్రెసిడెంట్, వాళ్ళు అన్నారనుకో, రాజా సింగ్ని తీసుకోవాలి మనము అని అంటే, మనము పార్టీని ఆలోచనని మనము వెల్కమ్ చేస్తాము, మనము స్వీకరిస్తాము, పార్టీ లైన్లోనే పోతాం, పార్టీ లైన్ని దాటి పోలేము కదా. అయితే ఇది చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీ సీటుకి. రాజకీయాలలో అది మనం అట్లాంటి రాజకీయం చేసేటోళ్ళం కాదు. ప్రజలు మన వైపు ఉంటే, నేను చెప్పినా కదా, ప్రజలు మనం ఐడెంటిటీ పాలిటిక్స్ చేయం. మనం నా పేరు ప్రతిష్టలు పెరగాలి అన్నది రాజకీయం చేయము. మనం ఏం చేస్తాం, ప్రజలల్లో మనము ముద్ర పడాలి మనది, ప్రజలు మనను ఏంది అంటే మన అన్నది అనుకోవాలి, మనను ఓన్ చేసుకోవాలి. అట్లాంటి పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తేంది ఏంది మన రాజకీయానికి డోకా ఉండదు.
అభద్రత అంతకన్నా ఉండదు. మనం వీఆర్ వెల్కమ్. పార్టీ నిర్ణయం టికెట్ ఇచ్చేటప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే. ఇప్పుడు రాయ్ సింగ్ రాజీనామా చేసిండు కదా! ఆయన పార్టీ అంటే బీజేపీ పార్టీ శ్రేణులు ఉంటారు కదా! లోకల్‌ల కార్యకర్తలు కావచ్చు. వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపే ఉంటారా? లేకపోతే రాయ్ సింగ్ ఎటు వెళ్తే అటు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు? ఇప్పుడు అక్కడ ఏంది అని అంటే అంటే స్థానికంగా క్షేత్రస్థాయిలో ఏమవుతుందంటే రాజా సింగ్ దగ్గర 2 వర్గాలు ఉంటుంది. ఒక వర్గం ఏమంటుంది అంటే రాజా సింగ్ ప్రజలకు పనిచేయాలి నువ్వు అని అంటుంది. ఇంకో వర్గం ఏమంటుంది అని అంటే రాజా సింగ్ మాకు ఆర్థికంగా మీరు లాభం చేస్తుండాలి అని అంటుంది. ఇప్పుడు అక్కడ ఆర్థికంగా ఎవరైతే లాభపడ్డారో, ఇప్పుడు ఈయన 500 కోట్లకు అధిపతి, ఈయన 2 కార్పొరేటర్లను కూడా తయారు చేసిండు. వాళ్ళు 200 కోట్లకు అధిపతులు. వాళ్ళు ఎట్లయినా ఈయన ఎంబడే ఉంటారు. ఇక పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీని మంచి పేరు తీసుకురావాలి అన్న వాళ్ళు పార్టీకి వాళ్ళు ఎప్పుడు కానీ ఆయనను వ్యతిరేకిస్తారు. అయితే 1-2 కార్పొరేటర్లు ఉంటారు ఆయనకు. ఎందుకంటే ఇదేంటంటే ఆయన వీళ్ళకు ఒక దారి చూపెట్టిండు. డబ్బులు ఎట్లా చేసుకోవాలి, అక్రమంగా అడ్డదారిన ఏ రకంగా డబ్బు సంపాదించుకోవాలన్నది రాజా సింగ్ 2 కార్పొరేటర్లను కూడా తయారు చేసుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు 200 కోట్లకు ఉంటాడు ఒక్కొక్కడు. ఇక వాళ్ళైతే ఈయన అడుగుజాడల్ని నడుస్తారు కదా. అవును. సో రాయ్ సింగ్‌తో పాటు పార్టీ శ్రేణులు అంటే కార్యకర్తలు కూడా పార్టీ మారే అవకాశం ఉందంటారు. వాళ్ళ యొక్క ఏదైతే పబ్లిక్ అటాచ్మెంట్ ఉందో అది టోటల్గా ఫెయిల్ ఉంది. అంటే రాజా ఎమ్మెల్యే అతనే పబ్లిక్లీ టచ్లో ఉండడు. ఎప్పుడైనా మహారాష్ట్ర, కర్ణాటక అది ఇది అని ఏదో ఆయన ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. కాన్స్టిట్యున్సీలో ఉండడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. అభివృద్ధి కావాలని ఎవరైనా వెళ్తే ఇంట్లో మనకు అందుబాటులో రాడు. ఇంట్లో ఎప్పుడైనా కానీ లేడు అని చెప్తారు. ఇట్లాంటివన్నీ వాళ్ళందరూ అది అక్కడ ప్రయత్నం చేసి నా దగ్గరికి వస్తారు. ఇవన్నీ మాకు ఎందుకు తెలుస్తాయి అంటే ఆయన చేస్తే మా దగ్గరికి ఎవరు రారు, కానీ ఆయన చేయడు కాబట్టి అందరూ మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకు పని చేసి పెడితే మా పార్టీ బలోపేతం అవుతుంది, మా నాయకత్వం బలోపేతం అవుతుంది. ఇప్పుడు గోషమ్మలో జరుగుతుంది ఇదే. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు రాయ్ సింగ్ బయటకు వచ్చిందంటే అది శ్రీరాముని శోభయాత్ర. ఇక అంతకు మించి ఓ ప్రెస్ మీట్ కానీ, ఓ ప్రజలలో కానీ ఇంకెక్కడ అవపడాడు. ఒక ప్రతిపక్షంగా మరి మీరు ఎందుకు అతన్ని ప్రశ్నించారన్న? ఇప్పుడు మధు, మన ధార్మిక కార్యక్రమాలు అది రాజా సింగ్ చేయని, అది మధు చేయని, ఒక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటే రోడ్ పొంటి పోయే వాళ్ళు కూడా అరే ఒక ధర్మం గురించి ఏదైనా చేస్తున్నాడు అబ్బా అని అందరు కలుస్తారు. దాని ఉద్దేశం కేవలము ఆ ధర్మం పట్ల వాళ్ళ యొక్క ఆసక్తి, వాళ్ళ యొక్క ఆకర్షణ. కానీ రాజా సింగ్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నారని రారు అక్కడ. ఇప్పుడు చాలా అక్కడికి నేను ఆశ్చర్యపోతా. మా కాన్స్టిట్యున్సీలో ఎవరు ఉండరు ఆ రోజు శోభయాత్ర తీసేటప్పుడు. అంతా కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడికి బయటి రాష్ట్రాల నుంచి చాలామంది వస్తారు. ఈయన ఒక 2 నెలల ముందు పోయి వాళ్ళకు పబ్లిసిటీ చేస్తాడు, నేను ఇట్లా తీస్తున్నా రాండి అని. మా కాన్స్టిట్యున్సీలో సరే ఒకసారి పోయిండ్రు, చూసారు, సరే ఇది రొటీన్ పద్ధతి కదా అని. ఇప్పుడు ధర్మం అనేది ఏంది, ఒక యాత్ర, ఒక కథ చెప్పని, లేకపోతే ఒక పూజ చేయని పోయేవాళ్ళు కూడా ఆ పనికి రాని వాళ్ళు కూడా ఏమవుతారంటే అరే మా కళ్ళ మన కనబడుతుంది కదా, పోవాలి, పాల్గొనాలి, ధర్మం కదా, రాముంది కదా అన్నట్టు అట్లా జన సమీకరణ జరుగుతుంది. దాన్ని ఈయన ఏమనుకుంటాడంటే సొంత బలం అనుకుంటాడు. ఆ బలం అది కాదు. అది మీకు ఒకటే కులమానం. ఆయనకి 80,000, మాకు 63,000, ఇంకా 7 ఉన్నది. మా పార్టీ అభ్యర్థి కరెక్ట్గా ఉండుంటే గెలిచే సీట్ అది. నాకు కేటీఆర్ గారు పర్సనల్గా చెప్పినారు, ఈ క్యాండిడేట్ కొద్దిగా అతిగా మాట్లాడతాడు, కొంచెం నిలకడగా ఉండడు, వీన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే పార్టీ వానికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన జాగ్రత్తగా కాపాడుకొని మనం గెలిపించుకోవాలి, నువ్వు గెలిపియాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రతి వీధి తిరగాలి, గడప గడప తిరగాలి, ఇతన్ని గెలిపియాలి, నీకు గెలిపిస్తే అది నీ గెలిపే, నగరంలో నీకు ఫస్ట్ ప్రయారిటీ నేను ఇస్తా శ్రీనివాస్ అని కేటీఆర్ గారు పర్సనల్గా నాకు పిలిచి చెప్పిండు. మేమందరం కష్టపడ్డాం. కొద్దిగా మా లోపంతో ఓడిపోయినాం, కానీ ప్రత్యర్థి బలంతో ఏం ఓడిపోలేము మేము. ఓకే. ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? 100% బల్ల గుర్తు చెప్తాం, బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా, బీఆర్ఎస్ గెలుతుందా, గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న గెలుస్తారా? ఇగో పార్టీ ఫస్ట్ బీఆర్ఎస్ గెలుస్తుంది. అందులో అర్హుడు ఎవరు ఉంటారు, ఎవరు సేవలు ఎక్కువ ఉన్నదని పార్టీ ఆలోచించి గుర్తించి అవకాశం ఇస్తే తప్పకుండా
అనుకున్నది నెరవేరుతుంది, పార్టీ అనుకున్నది నెరవేరుతుంది. కానీ బీఆర్ఎస్ గాలి ఇప్పుడు ఈ రాజీనామాతో ఇంకింత విరిగే అవకాశం ఉంది. ఎప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్నది వాళ్ళు చెయ్యరు మధు. నేను నీకు చెప్తున్నా చూడు, నువ్వు ఇప్పుడు మనం ఉన్నాం ఎక్కడ, బంజారాహిల్స్లో ఉన్నాం. మాకు గోషామైల్ ఇక్కడికి మా అంటే ఒక 3 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లే. మీరు పోయి అడగండి, రాజాసింగం ఎంతమందికి అండగా నిలిచిండబ్బా, ఎంతమందికి నేనున్నా, మీరు ధైర్యంగా మీరు మీ పనులు చేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది కాదు అని ఎంతమందిని ఆయన లోపల జనాలను మంచిగా బలంగా నిల్చోబెట్టిండు. లేదు, ప్రతి ఎవరైనా ఇండ్లు కడుతుంటే వాళ్ళ మీదకి పోవాలి, డబ్బులు వసూలు చేయాలి. ఏమి ఈయనది ఏంది, ఈయన ఏంది, ఈయన మున్సిపల్ ఆఫీసరా, ఈయన జోనల్ కమిషనరా, ఈయన కమిషనరా, లేకపోతే ఈయన ఏసీపీయా, ఈయన సెక్షన్ ఆఫీసరా, లేకపోతే ఈయన మున్సియా, ఈయన ఏంది, ఇది ఎమ్మెల్యే. ఎవరైనా కట్టుకుంటుంటే ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది మాకు, ఇవాళ నగరంలో నీకు తెలియని విషయం ఏం కాదు, ఇవాళ మొత్తం నగరం అంతా డీవియేషన్తోనే ఉంటుంది. ఇవాళ 2 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుంటారు, 6 ఫ్లోర్లు వేసుకుంటారు. ఈయనకి ఏం నష్టము, ఈయనది వాళ్ళు ఈయన సొమ్ము వాడుతున్నారా, ఏమన్నా దోసుకుంటుర్రా? ఈయన అంటాడు, తుమ్ 2 ఫ్లోర్ దాల్కే చే కైసా బనాతే అంటాడు. అరే నువ్వు ఓనివిరా భయ్, నువ్వు ఎవరివి? పర్మిషన్కి విరుద్ధంగా కట్టుకుంటే అది దానికి సంబంధిత అధికారులు ఉన్నారు, వాళ్ళు ప్రశ్నించాలి కదా. నువ్వెందుకు ప్రశ్నిస్తావు? నువ్వు ఆదుకోవాలి కదా. నీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు, నీకు ఓట్లు వేసిన వాళ్ళు, నువ్వు ఎమ్మెల్యే కావాలన్నోళ్ళు, నువ్వు ఎమ్మెల్యే అయితే మాకు అండగా నిలుస్తా అన్నోళ్ళు, మాకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తా అనుకున్న వాళ్ళందరూ నీ భరోసా మీద వాళ్ళు చేస్తున్న పనిని నువ్వే దాళ్లకు ఆటంకంగా మారితే ఇక నీ నాయకత్వం ఏంది? ఇవాళ 240 మంది ఇండ్లు వెతికి కంప్లైంట్ ఇస్తాడు, అందరికి గులగొట్టాలంటాడు. అరే నీకు ఓట్లు వేసారు ఎందుకేనా, నేను ఎమ్మెల్యే తయారు చేసారు ఎందుకేనా? అందులో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ బీజేపీ మనుషులు, వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళు ఎవరైనా కానీ బీజేపీలో కానీ అందరు, ఇప్పుడు అందరికీ ఎమ్మెల్యే కదా నువ్వు, ఎవరిని కూడా నువ్వు బీఆర్ఎస్ అయిన వాళ్ళు కూడా నువ్వు వాళ్ళని కూడా కాపాడుకోవాలి కదా. అట్లాంటిది కాకుండా నీ సొంత వాళ్ళనే నువ్వు వేధిస్తావా? ఎంతో డబ్బులు ఎన్నో దండుకున్నావు, ఇవాళ 500 కోట్లకు అధిపతి అయినావు. నీ ఫామ్ హౌస్ లేనిది, నీ బంజారాస్లో ప్లాట్ లేనిది, నీవి ఇవాళ నేను చెప్పడం కాదు కానీ నువ్వు ఆయన ఒక అఫిడవిట్ గతంలో ఇప్పుడు చూస్తే నీకు తేడా కనిపిస్తుంది. ఇక బేనామీ నేను చెప్తలేను అవన్నీ ఎప్పుడైతే మాతో జరంతా గోక్కుంటే అవన్నీ తీస్తాం. కానీ ఇప్పుడైతే ఇక ఎందుకు, ఇప్పుడు ఆయన చాలా ఇబ్బందులలో ఉన్నాడు. ఇప్పుడు మనకు ఎవరైనా గట్టితో పోరాటం చేయాలని అనుకుంటాడు శ్రీనివాస్ యాదవ్, కానీ ఇప్పుడు ఏమున్నది, ఆయనకు చెప్పినాం మనం చాలా వరకు, ఆయన ఇన్లే ఇప్పుడు ఇట్లనే డౌన్ఫాల్ అవుతుంటారు. ఓకే, 30 ఏళ్ళకించి పని వస్తున్న వాళ్ళు కూడా బీజేపీ పార్టీలో ఇంతగానో రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు లేదు నాకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నేను పార్టీలకి వెళ్ళిపోతా, ఇది ఇసొంటి పార్టీ అసొంటి పార్టీ అని మాట్లాడుతున్నాను. అసలు నీకు ఒక కాన్స్టిట్యున్సీ గోషామైళ్ళనే నీ నాయకత్వాన్ని నిరూపించుకోలేదు, నీకు అధ్యక్ష పదవి ఎట్లా ఇస్తారు? అతిగా ఉంచుకోవడం. నీకు ఏమి నువ్వు ఏంది, మదీనా దగ్గరనో లేకపోతే గోషామైల్లోడి ఇతర మతాన్ని ద్వేషించి అందరినీ ప్రేరేపించి సెంటిమెంట్ క్రియేట్ చేసి ఓట్లు వేసుకోవడం అదే ఒక్కటేనా రాజకీయం అంటే? అదొక్కటేనా? కింద కామెంట్లలో చూసిన నీకు తెలుగే మాట్లాడరాదు, తెలంగాణలో అధ్యక్ష పదవి నీకెట్లు ఇస్తారని చెప్పేసి కింద కొన్ని స్క్రోల్ అవుతున్నాయి. అది చాలా దూరం. తెలుగు భాష, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, స్వచ్ఛంగా నీ లోపల మనసులో ఉండాలి కదా. సేవ చేయాలి అన్న భావన, ప్రజలకు సేవ చేయాలన్న భావనతో నీకు పదవులు వస్తాయి. నువ్వు ఏదో నీకు ఒకటి చెప్తా, బీజేపీ పార్టీలో ప్రవీణ్ కుమార్ తొగాడియా ఉండే, ప్రవీణ్ భాయ్ తొగాడియా, వినయ్ కటియార్, వీళ్ళందరూ హిందూ ధర్మానికి వాళ్ళ వంతు కృషి చేసారు. ఇవాళ ఇంకోటి గమ్మత్ ఏంది అని అంటే, ఈ రాజాసింగ్ ఏమనుకుంటాడు అని అంటే, హిందూ ధర్మాన్ని నాకే పేటెంట్ హక్కులు ఉన్నాయి అనుకుంటాడు. ఇప్పుడు నన్ను చూస్తున్నావు, ఇప్పుడు నాకు 2 బొట్లు ఉన్నాయి, నేను 2 గుడ్లు వేసి వచ్చిన, నాకు ధర్మం నాకు లేదా? నేను విద్యాసంస్థలు నడుపుతా, దాని పేరే హైందవి. హైందవి అంటే ఏంది? హిందుత్వ మూలాలే హైందవి.
అలాంటి నేను 25 ఏళ్ల కింద కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసిన. అప్పుడే నేను హైందవి అని పెట్టుకున్నా. నేను ఎంత కరుడు కట్టిన హిందుత్వవాదిని చెప్పు. వీడు వచ్చి నామగడ కుప్పిగంతులు వేస్తే ఏం చెప్పాలి? ఇక వీళ్ళకు ఇప్పుడు నువ్వు అనొద్దు కానీ నన్ను ఎంత టార్గెట్ చేసిండు అనుకో వీడు చేస్తే మీద కానీ उड़ा देता हूँ खत्म करता हूँ उसको दिन में ही उड़ा देता हूँ उसको पता नहीं लगना उसको నేను ఎట్లా వాడిని చంపేస్తాను నాకు తెలియదు ఆ గడ్డంని అని ఎన్నెన్నో చెప్తుంటాడు. అరే రాజకీయాలలో నాయకత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు లేపేస్తావా? నువ్వు అంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వానికి కావాలి అధ్యక్షత పదవి. ఆడ బీజేపీలో ఏమి పిల్లలాటలా ఏ పార్టీలోనైనా అది అంతర్గత విషయం వాళ్ళది. నేను చెప్పను నువ్వు మా గల్లీలోనే లీడర్ కాలే, నువ్వు హైదరాబాద్లో ఎట్లా లీడర్ అవుతావు రాబాయి, నువ్వు తెలంగాణలో ఎట్లా లీడర్ అవుతావు? ఏదో ఒకప్పుడు క్రమక్రమాన ప్రజలల్లో కూడా ఆలోచనలు మారుతాయి. ఇవాళ అభివృద్ధి అన్నదే నినాదం కావాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాంటి టైంలలో నీ సెంటిమెంట్లు ఏడ పని చేస్తాయి, నీ పాచికాలు నడవయి. అవి పట్టుకొని ఏదో నేను 3 సార్లు గెలిచిన మై సింగల్ ఎమ్మెల్యే అంటే ఒరినియావా నీ పార్టీ కొట్లాడింది ఎన్ని ఆ రోజు? దాంట్లో ఒక్కరికి గెలిచినావు. అరే ప్రజలు ఏదో విశ్వసించి నీ గెలిచారు, నువ్వు ఎందుకు లూటీ చేస్తావు అది చెప్పు. ఇంకోటన్నా ఈ రాజాసింగ్ మొత్తం నార్త్ ఇండియా కల్చర్ మొత్తం గోషామహల్లో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటారు, వాస్తవేనా? నార్త్ ఇండియను అక్కడ ఇప్పుడు మీకు తెలుసు కదా బేగం బజార్ అనేది కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది సంవత్సరంలో. అక్కడ ఏంటి అంటే మొత్తం అదొక మినీ ఇండియా లాగా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు నార్త్ ఇండియన్ వస్తారు అనుకో, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వస్తారు. వాళ్ళని కూడా వేధిస్తావు నువ్వు, వాళ్ళని కూడా వేధిస్తావు, బిజినెస్ మ్యాన్లను వేధిస్తావు, ఇల్లు కట్టుకునేటోళ్ళని వేధిస్తావు, ఏదైనా పని మీద వస్తే వేధిస్తావు, నీ సొంత పార్టీకి ఏం చేయవు, నీ సొంత కార్యకర్తలకు నువ్వేం చెయ్యవు. అంత నీకు ఒక విషయం చెప్పాలి. ఈ 3 టర్ములల్లో ఈయన చేసింది ఏంటి అని అంటే ఈయన లెక్క 2-3 తయారు చేసుకున్నాం, కానీ కాన్ఫిడెన్స్లో ఏం అభివృద్ధి చేయలే అంటారు. శూన్యం. నేను ఒకటి చెప్పిన మీకు మళ్ళీ చెప్తున్నా, రాజాసింగ్ 3 సంవత్సరాలు 3 టర్ములు గెలిచిన అంటున్నావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. రాజాసింగ్ నువ్వు నిర్మాణాత్మకంగా ఏదైనా పని చేసినావా? నిర్మాణాత్మకంగా ఇన్ ద సెన్స్ గతంలో లేనటువంటిది ఏదన్నా పని తీసుకొని నీ భుజాల మీద వేసుకొని ప్రభుత్వంతో పోరాడి నా కాన్స్టిట్యున్సీలో ఈ పని కావాలి, ఇప్పటి వరకు లేదు. ఉదాహరణకు ఒక గ్రౌండో, లేకపోతే ఒక మోడల్ మార్కెటో, ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జో, లేకపోతే ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జో, లేకపోతే ఒక మంచి మినీ స్టేడియమో, ఎంతోమంది ఎన్నో నియోజకవర్గాలు చేసుకున్నారు కదా. అట్లాంటిది ఏదన్నా చేసినావా? 60 నువ్వు ఏదన్నా చేసినావా? నీ మార్క్ ఏమన్నా ఉందా చెప్పు. అట్లా ఉంటే కనుక నీకు 11 లక్షలు ఇస్తా అన్న. వాడేమంటాడు, నేను రోడ్ వేయించిన. అరే రోడ్డు ఎప్పుడో వేసింది, డాంబర్ పోయింది, డాంబర్ వేసినావు. నేను నేను మోరీలు సాఫ్ చేయించిన. మోరీలు ఉంటే సాఫ్ చేపిస్తావు కదా నిండితే. కొత్త మెయిన్ మోరీలు వేసినావా? కచ్చ మోరీలు తీసి మెయిన్ మోరీలు వేసినావా? వేయలే. నేను విద్యుత్ దీపాలు పెట్టిన. అరే స్తంభాలు ఉన్నాయి, బల్బులు ఉన్నాయి, కాలిపోతే బల్బు చేంజ్ చేసినావు. ఇది నేను చేసిన అభివృద్ధి అంటాడు. ఇది వాడు చేస్తా అనుకున్నా చెయ్యొద్దు అనుకున్నా అధికారులు ఉంటారు. దానికి ఇబ్బంది పడే జనాలు ఎవరైనా పోయి అప్లికేషన్లు ఇస్తారు, పనులు కావాలి అని పోయి ఏదో సంఘ సేవకులు ఆడ NGOs వాళ్ళు ఉంటారు, చెప్పుకుంటారు, అవి అయితే వాళ్ళతో. నువ్వు చేయవలసింది, నువ్వు ఒక ఎమ్మెల్యే పదవి, నీకు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే పదవి, నువ్వు 2.5 లక్షల ప్రజలకు ప్రతినిధివి నువ్వు ఎమ్మెల్యే. ఆ పవర్ని ఏడ ఉపయోగించినావు? ఏ మంచి పని గురించి ఉపయోగించినావు? ఏ అభివృద్ధి గురించి ఉపయోగించినావు? చూపెట్టు. నేను చెంపలేసుకుంటా, ముక్కు నాలుగు రాస్తా, 11 లక్షలు తెచ్చి నీకు ఇస్తా అని చెప్పిన. ఇవాళ వరకు లేదు. ఇంకా ఇంతకన్నా ఛాలెంజ్ ఏం చేయాలి చెప్పు నువ్వు. అంటే ఏం చూసుకున్నాను ఆయన అంతా మళ్ళా. ఇక నేను అదే చెప్తున్నా కదా, రెచ్చగొట్టుడు. మాట చెప్పాలనా, అక్కడ వాళ్ళు ఉన్నారు ఎవరు, ఆ ఓల్డ్ సిటీ వైపు ఎంఐఎంలు ఎట్లయితే వాళ్ళు వాళ్ళ ప్రజలను మోసగిస్తారో, ఈయన ఇక్కడ హిందువులను ఈయన మోసగిస్తాడు. అయిపోయింది, సరిపోయింది. ఈయనను చూపెట్టి వాళ్ళు
వాణి చూపెట్టి వీళ్ళు అయిపోయా కేల్కతం దుకాన్ బర్కాస్ ఇంకేంది హీరో ఎమ్మెల్యే అయిపోయా నీకు ప్రాణహాని అంట నువ్వు ప్రాణహాని అని అంటే ఏం చేసినావు నువ్వు ఏంది ప్రాణహాని ఎందుకు వస్తుంది టెర్రరిస్టులు టార్గెట్ పెట్టిరండి అని బట్టేవాది అడుగుట్టి ఇగో ఒకటి చెప్పమ్మా ప్రజలు ఇవాళ ఎట్లుందంటే గన్మెన్లు కూడా వాడుకుంటలేరు పొద్దుపై నేను ప్రజలల్లో ఉన్నోని ప్రజలకు మేలు చేసినోని ప్రజల ఆదరణ పొందినోని నాకెవడు చంపుతాడు అని గన్మెన్లను రిటర్న్ పంపించిన వాళ్ళు ఉన్నారు ఈడేమో నాకు ఇద్దరినే ఇచ్చారు నాకు ఇవన్నీ షోపుటప్ ఈ ఎక్స్ట్రాక్షన్కి పనికొస్తారు ఇవన్నీ ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఓ 6 గన్మెన్లను ముందు దోలిస్తాడు వీడు తర్వాత వస్తాడు చూసినాడు అదురుతాడు కావాలన్నది ఈయనకి ఎక్స్ట్రాక్షన్కి ఇస్తాడు ఈయన పని అయిపోతుంది వీడు గన్మెన్లను చూపెట్టుకోవాలి ఎందుకంత భయం భయం ఏం లేదు అవన్నీ ఉపయోగించుకోవడానికే ఇది చంపుతాడు వాడు ఇలా మీ హైదరాబాద్లో ఎవడు చంపుతారు నువ్వు అంత పెద్ద నాయకునువా నిన్ను లేవటనీకే నువ్వు పెద్ద అంతా ఏంది అని అంటే నేను చెప్తున్నా కదా 119 మంది ఎమ్మెల్యేలు అవునా 119లా వీనంత ఫాల్తూ ఎమ్మెల్యే యూజ్లెస్ ఎమ్మెల్యే ఎవరు ఉండరు 119లో మీరు దీపం పెట్టి దోలాడినా దొరకరు వీడే ఏ కాన్స్టిట్యున్సీలా ఈయన ఎమ్మెల్యే ఇట్లుంటాడు ఏ ఓట్లు వేసిన ప్రజలను వేధిస్తాడు ఎవడన్నా ఏమని ఎమ్మెల్యే కాగానే ఏం కోరుకుంటారు అబ్బా నేను ప్రజలకు దగ్గర కావాలి ఏ పనున్నా చెయ్యాలి వాళ్ళకు ఒక నిరూపించుకోవాలి నేను కష్టపడాలి వాళ్ళకి దగ్గర కావాలి వాళ్ళ ఆదరణ పొందాలి అన్నది ఆలోచిస్తారు అవునా ఈయనది ఒక రుబాబింది వీడు ఏం చూసి ఎగురుతాడో ఏమో విన్నావా వీడేం చేస్తాడు అరే ఓట్లు వేసిన ప్రజల మీదనే తిరగబడి వాళ్ళ ఈ బిల్డింగ్లది చిట్టాన్ని తీసుకుపోయి కమిషనర్ ముంగడ కూర్చొని మేరకు 240 బిల్డింగ్ తోడినా అంటాడు కూడా అదే చెప్తున్నా కదా వీడు కన్స్ట్రక్టివ్ లీడర్ కాదు వీడు డిస్ట్రక్టివ్ లీడర్ అంతా పడగొట్టుడు కూలగొట్టుడు పొడి చేసేటోడు మీకేమన్నా వ్యక్తిగతంగా పంచాయతీలు ఉన్నాయని ఎందుకు ఇంత పగరా నాకేం పంచాయతీ వాడ అన్ఎడ్యుకేటెడ్ నేను విద్యా సంస్థలు నడిపిస్తా ఆయనతో నాకేం పంచాయతీ ఇవ్వ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు పాపము వాళ్ళ సముదాయాలు అంటే వాళ్ళ కులస్తులు లోదా కులస్తులు వాళ్ళది ఏంది వ్యాపారం అంటే వృత్తి వ్యాపారము ఈ సారా గీట చేసుకుంటుండే మా కేసీఆర్ గారు వచ్చి ఇదంతా వద్దు అని చెప్పి వాళ్ళను మానిపించి వాళ్ళకు ఒక మంచి ప్రపోజల్ ఇచ్చిండు రిహాబిలిటేషన్కి ఆ రిహాబిలిటేషన్ను ఎమ్మెల్యే పట్టుకపోయి ఆ పనిని ప్రతి ఒక్క కుటుంబానికి చేపించవచ్చు కదా ప్రభుత్వమే ముందుకు వచ్చింది నీ కాంపన్సేట్గా ఈ వృత్తిని వదిలేసాయి నీకేం కావాలో చెప్పు నేను ఇస్తానని ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుపోయి కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని లేకపోతే సంబంధిత మంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అయ్యా మా వాళ్ళు వృత్తి వదిలేసారు వీళ్ళకి ఇది కావాలి ఓ ఉద్యోగమో లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకుంటేందుకో ఏదన్నా వాళ్ళకు ప్రభుత్వమే చెప్పింది కదా రిహాబిలిటేట్ చేద్దామని చెప్పినాక నువ్వు కాంపన్సేట్ చేసుకోవచ్చు కదా అట్లాంటిది కూడా లేదు ఏ కులస్తునికి ఏ లోదా కులస్తుని దగ్గరికి నువ్వు ఎంబడి పట్టుకొని నీ కార్లు వేసుకొని నేను మూడు టర్ములు అంటే కనీసం 15 సంవత్సరాల దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది జీవితంలో ఎప్పుడన్నా సెక్రటరియట్ పోయి ఒకరు ఫైల్ పట్టుకున్నారు ఒకరు పని ఉన్నదని చేపించిన దాఖలా ఉంటే మధు నేను చెప్తున్నా ముక్కు నాలుగు రాస్తా లేదబ్బా ఇతను బిల్డింగ్ చాలా కష్టపడ్డాడు ఏదో కొద్దిగా డబ్బులు వచ్చినాయి ఇల్లు కట్టుకుంటాడంట నా కార్లో కూర్చో నీకు మున్సిపల్ ఆఫీస్ తీసుకోవతా నీ పర్మిషన్ ఎట్లా ఇస్తలేరో నేను అడుగుతా సెక్షన్ ఆఫీసర్ ఏసీపీతో వీళ్ళని ఎందుకు ఇస్తలేవు అని ఒక్క పర్మిషన్ కనుక ఆయన ఇప్పించిండంటే నేను ఆ బేగం బజార్ చౌరస్తాకి ఆడ ముక్కు నాలకే కాదు నేను గుంజీలు కూడా తీస్తా విన్నావా అదే ఇదంతా పోని భాగ్యనగర్ టెంపుల్ లక్ష్మీవారు ఉన్నది కదా ప్రతి దానికి ఏది ప్రమాణం తీసుకొని ఆ అమ్మవారిని ఎంత వాడుకున్నారంటే అంత వాడుకున్నారు మళ్ళా రాజాసింగ్ని రమ్మను నేను వస్తా ప్రమాణం నేను చేస్తా ఆయన చేయాలి ఆయన ఏమని చేయాలి నేను ఒక్క అవినీతి కూడా చేయలే ఒక్క బిల్డింగ్కి కూడా పైసలు తీసుకోలే అని ఆయన ప్రమాణం చేయాలి నేను ఖచ్చితంగా తీసుకున్నానని నేను ప్రమాణం చేస్తా వస్తాడా అడుగు రేపు పొద్దున ఫోన్ చేయి ఇట్లా గడ్డం ఇట్లా నీకు ఒకటి
సవాలు విసిరిండు. అలా వస్తావా, నేను ఆయనను తీసుకొస్తాను, అమ్మవారి మీద ఒట్టి వేసుకొని చెప్పగలుగుతాడా? ప్రతిదానికి అదే అయిపోయింది కదా. మరి దీనికి పోదాం నాడు మన బేగం బజార్కు అమ్మవారి గుడికి ఒక 10 నిమిషాలలో పోవచ్చు. ఆయన మంచిగా ఏది స్నానం చేసి నేను కూడా మంచిగా స్నానం చేసుకుని ఇద్దరం వచ్చి అమ్మవారి బొట్టు పెట్టుకొని ఆడనే ప్రమాణం చేస్తాం, ఆయన అవినీతి చేయలేదని నేను చేసిండని. దానికి సయ్యా, నా సవాల్కు ఓకేనా? టెలికాస్ట్ అయిన తర్వాత చూడాలి మరి ఆయన ఏమైనా స్పందిస్తాడా. ఆ స్పందన గురించి ఏమంటాడు, మేము మారదే తోసుకు కథం కడతాం అంటాడు. నేను చెప్పిన కదా, ఇప్పుడు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే చంపుతారా అండి? ఉడాదేతు అంటారా, దేక్లేతు అంటారా, వాని మీద కుట్రలు చేస్తారా, కుతంత్రాలు చేస్తారా? బట్టేబాజీ పనులు. నేను ఇట్లనే అంటున్నా అని చెప్పి మనది హోటల్ ఉంటుంది, మనం ఎప్పుడు అన్ని హోటళ్ళు నా హోటల్ ఉంటే లీజ్కి ఇచ్చినాం. ఆ హోటల్ బిల్డింగ్లో ఏదో జరిగితే తెలిసింది ఇది గడ్డంది హోటల్ అని 15 మంది రిపోర్టర్లను పంపించండి, ఆల్ ఛానల్ను పోయి ఎట్లకైనా లోపల అయిపోయి మొత్తం పేపర్లలో అయిపోయి రాపిరి ఎలక్ట్రానిక్ మీడియాలో చూపెట్టుర్రి అని. ఏంది కథ? నాకేం సంబంధం? నేనెవరిని? బిల్డింగ్లు ఉంటాయి, ఇప్పుడు ఈ బిల్డింగ్లో మీరు కూడా మీ ఓన్ బిల్డింగ్ అనుకుంటా, ఈ ఓన్ బిల్డింగ్లో ఏదో రెంట్కి ఇస్తారు, మీద ఎవడో ఏమో చేసిండు, ఓనర్కేం సంబంధం? ఈడు పోయిండు 15 మంది ఛానళ్ళను పంపిస్తే 15 మందిలో 14 మందిలు అస్సలు కన్విన్స్ కాలే. ఒకటి ఇలా బీజేపీ ఛానల్, ఆ ఛానల్ పేరు కూడా చెప్పొద్దు, వాడు ఏదో వేసిండు నా మీద, వేయంగానే ఇవాళకి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఈడు అని చెప్పిన నిన్ను, నాకు 5 కోట్లు ఇవ్వాలి, క్షమాపణ కోరతలే, నేను 5 కోట్లు నా ఖాతాలో వడాలే బిడ్డ ఆ ఛానల్ది. అప్పటి వరకు ఇడవా, ఎందుకంటే చట్టం చదువుకున్నోని తెలుసుకున్నోని ఎట్లా పోవాలనో నాకు అవగాహన ఉన్నోని, నువ్వు నన్ను డ్యామేజ్ చేసిన 5 కోట్లు నా ఖాతాలో పడవరకు నీకు ఇడవ అంటే ఆ ఛానలే అమ్ముకున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పరువు నష్టం దావా వాడు ఛానల్ అమ్ముకున్నాడు. వాడు అది మీ పేరు కూడా చెప్తా, రాజ్ టీవీ వాడు అమ్ముకున్నాడు. వాడు ఇప్పుడు మంచిగా ఛానల్ తీసుకున్న వాళ్ళు కరెక్ట్ నడిపిస్తారు, వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి. వాడు నా మీద ఏదో రాయవేయండి, ఈయనకి తొత్తుగా ఇరుక్కున్నాడు, అమ్ముకున్నాడు, రోడ్డు మీద వచ్చిండు. వీళ్ళకు దందలు అయిపోయినాయి. ఎందుకంటే న్యాయం చెప్పడానికే కదా ఛానళ్ళు ఉన్నాయి. అవినీతి ఎక్కడుందో అలా అరికట్టాలి, లేకపోతే నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఇట్లా ఉన్నది, చాలా ఉన్నాయి. ఓకే, చివరిగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా యొక్క గోషామల్ కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ ఏంది అని అంటే అవగాహన చేసుకోవాలి. ఏంది అని అంటే రాజకీయాలు దేని గురించి చేయాలి, అభివృద్ధి గురించి చేయాలన్నా, అవినీతి గురించి చేయాలన్నా, మంచి గురించి చేయాలన్నా, చెడు గురించి చేయాలన్నా, అట్లాంటిది ఎవరు ఏంది ఎట్లా చేస్తున్నారు అన్నది కనుక మనం విశ్లేషించుకుంటే మంచి వాళ్ళకు మంచి స్థానం కల్పించాలి, చెడ్డ వాళ్ళను కూర్చోబెట్టాలి, వాళ్ళకు ఓటమి పాలు చేయాలి, వాళ్ళని బహిష్కృతులు చేయాలి. ఇది నా యొక్క ఆలోచన. అది గోషామల్ వరకు నేను చెప్పగలుగుతాను. ఓకే థ్యాంక్ యూ అన్న. సో చూశారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.